ఒక రాజ్యంలో రాజుకు ఒక కన్ను, ఒక కాలు మాత్రమే కలిగి ఉన్నాడు. కానీ అతను చాలా తెలివైనవాడు మరియు దయగలవాడు. తన చిత్రపటం అందంగా గీయగలిగే చిత్రకారుడు ముందుకు రావాలి అని ప్రకటించాడు. పెయింటింగ్ ఎలా మారుతుందో దాని ఆధారంగా అతనికి రివార్డ్ ఇవ్వబడుతుంది. చిత్రకారులందరూ అతని లోపాలను చూశారు. దానిని అందంగా మార్చడం సాధ్యం కాదు మరియు రాజు వారిని శిక్షిస్తాడు. కాబట్టి ఒకరు తర్వాత ఒకరు సున్నితంగా తిరస్కరించారు. కానీ అకస్మాత్తుగా ఒక పెయింటర్ తన చేయిని పైకెత్తి అతను అందమైన చిత్రపటాన్ని చేస్తానని చెప్పాడు. రాజు అంగీకరించాడు మరియు చిత్రకారుడు గీయడం ప్రారంభించాడు. ఎట్టకేలకు చాలా సమయం తీసుకున్న తర్వాత పెయింటింగ్ సిద్ధమైందని చెప్పాడు. రాజుకు అది నచ్చక కోపం వస్తే ఏంటి అని మిగతా చిత్రకారులందరూ అనుకున్నారు. కానీ చిత్రకారుడు ఆ పెయింటింగ్ ని బహుకరించడంతో రాజుతో సహా అందరూ దిగ్భ్రాంతి చెందారు. చిత్రకారుడు రాజు ఒక కాలు గుర్రంపై కూర్చొని తన విల్లును పట్టుకొని ఒక కన్ను మూసుకొని బాణాన్ని గురిపెట్టే చిత్రాన్ని రూపొందించాడు. రాజు వైకల్యాన్ని చాతిచక్యంగా దాచిపెట్టి అందమైన చిత్రపటం చూసి రాజు చాలా